హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చామదుంపలతో ఒక 3 వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకటొచ్చి ఫ్రై రెసిపీ అండి. అలాగే ఒకటొచ్చి పులుసు రెసిపీ. అండ్ అలాగే ఇంకోటి చిప్స్ అనమాట. ఇవన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. అండ్ అలాగే హెల్దీ కూడా చామదుంపలనేవి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పులుసు చూద్దాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దానికోసం ముందుగా కొద్దిగా చింతపండు తీసుకుని ఒక 20-30 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా చామదుంపలు తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక ఈ పైన లేయర్ అంతా కూడా తీసేయండి. ఇలా మొత్తం అన్నిటికి కూడా తీసేసి పెట్టుకోండి. ఈ ఉడికించడం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి అన్నిటికీ. ఈ వీడియోని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఆ డిఫరెన్స్ అనేది చెప్తాను నేను. సో పులుసుకైతే ఎలా ఉడికించుకున్నా కూడా పర్వాలేదు. ఒక 4 విజిల్స్ వరకు ఉడికించాను. ఇప్పుడు అలా తీసేసుకుని అన్నీ కూడా ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులో ఇలా ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. ఒక 4-5 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసుల్లో మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పైన లేయర్ తీసి పెట్టుకున్న చామదుంపలు యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేయండి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు అండ్ కారం. ఉప్పు కారం వచ్చి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి తీసిన గుజ్జు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎంతైతే కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి. పులుసుల్లో బెల్లం ఉంటే బాగుంటుందండి టేస్ట్. మీకు వేసే అలవాటు లేకపోతే వేయవసరం లేదు. సో ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి కర్రీ. ఇన్ కేస్ మీకు కనుక వాటర్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంటే ఒకసారి స్టవ్ మీద పెట్టేసి కొంచెంసేపు అలా ఉంచేసారంటే ఆ వాటర్ అంతా కూడా పోతాయి. సో అంతేనండి, పులుసు రెడీ అయిపోయినట్టే. మన నెక్స్ట్ వెరైటీ వచ్చి చామదుంపలతో ఫ్రై అండి. ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 or 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి చాలు. నేనైతే 4 విజిల్స్ తెప్పించానండి. సో అందుకే కొద్దిగా మెత్తగా అయితే అయిపోయాయి. సో మీరు ఒక 2 or 3 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఫ్రై అప్పుడు మనకి. ఇలా ఉడికాక ఈ పైన లేయర్ అంతా కూడా పీల్ చేసేసుకుని వీటిల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేనైతే ఒక 4 పీసెస్ చేశానండి. సో ఇలా సైజు మీ ఆప్షనల్, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఒక 4 పీసెస్ చేసుకుని ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే వీటిని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, మరీ కర్రీలాగా కాకుండా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం మెత్తగానే అయ్యాయండి ముక్కలు. ఇంకొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది ఫ్రై అయితే. సో ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. అండ్ అలాగే మిగతాయి కూడా ఇలా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి నూనెలోకి. అండ్ ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకుని కలుపుకోండి. ఆనియన్ అండ్ మిర్చి కూడా పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం యాడ్ చేయండి. అలాగే కొంచెం పసుపు కూడా. ఇవన్నీ మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. సో అంతేనండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ఫ్రై రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు చామదుంపలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చిప్స్ అండి ఇవి. సేమ్ మనకి పొటాటో చిప్స్ లానే ఉంటాయి, వాటికంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటాయండి. అండ్ వాటికంటే హెల్దీ కూడా ఇవి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చామదుంపలను తీసుకుని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్లో కాదండి విడిగా ఉడికించుకోవాలి. అది ఎంతవరకు అంటే మీరు ఒకసారి దీన్ని పట్టుకుని దానిపైన తోలు తీయడానికి ఈజీగా వస్తుంటే అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒకసారి చెక్ చేయండి. ఇలా తీస్తే కనుక ఈజీగా వచ్చేసేయాలండి పైన తోలు. సో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే ఫ్రై చేయొద్దు. చేశారంటే కనుక మీకు చిప్స్ సరిగ్గా రావు. సో ఇలా మొత్తం లేయర్ అన్నిటికీ కూడా పీల్ చేసేసి పెట్టుకోండి ఫస్ట్. ఇలా అన్నీ కూడా పీల్ చేసేసుకుని సేమ్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేసుకుంటామో పొటాటో ఫ్రైస్కి సేమ్ అలా కట్ చేసుకోవాలి. ఇలా ముందుగా మధ్యలో కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి సేమ్ అదే షేప్ వస్తుందండి. మరీ మందంగా లేకుండా చూసుకోండి, కొంచెం సన్నగానే ఉండేలాగా. సో ఇలా అన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకున్నారంటే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఒకసారి. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడతాయండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం కనీసం మీకు 10 to 15 మినిట్స్ అన్న పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమే. సో ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. వీటిని తీసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకుని మన చిప్స్లో ఏవైనా కూడా బాగుంటాయి కదా. సో ఇవైతే మనకి సాంబార్ రసంలో కూడా సైడ్ డిష్కి కూడా బాగుంటాయండి టేస్ట్, ఆర్ నార్మల్ చిప్స్ లాగా కూడా తినొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.